ఒకటిన్నర బాస్మతి రైస్ తీసుకొని కడిగి అందులోకి 2 గ్లాసు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి లవంగము, యాలకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పెరుగు వేసుకొని బాగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ కూడా బాగా వేగేంత వరకు వేయించుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత వేరుశనగుళ్ళు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాము కదా, ఆ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము, బాస్మతి రైస్ ఎసురుతో పాటు వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోండి, అంతే.